శివారు ప్రాంతాల్లో నార్కోటిక్స్ అధికారులు కెమికల్స్ ఫ్యాక్టరీలపై దాడులు చేపట్టారు. నిషేధిత డయాసిరైన్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా సోదాల్లో గుర్తించారు. 50 లక్షల రూపాయల విలువైన నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా 2 స్పెషల్ టీమ్స్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సోదాలు చేపట్టాయి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలోని రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. నగరంలో పలుచోట్ల కూడా నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, మనం ఇక్కడ చూసినట్లయితే డ్రగ్స్ అధికారులు ఒక ప్రత్యేక కార్యాచరణ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే నార్కోటిక్స్ టీం పూర్తి స్థాయిలో నగరంలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా అవుతున్న నేపథ్యంలో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటనే విషయంపై కూడా దర్యాప్తు అయితే కొనసాగించారు. అందులో భాగంగా నగర శివారులో డ్రగ్స్ ని తయారు చేసి ప్రజల్లోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా సమాచారం రావడంతో నగర శివారులో 2 టీమ్స్ ని అయితే డ్రగ్స్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడికి పంపించింది. మరి హైదరాబాద్ లోని నగర శివారు ప్రాంతంలోని సంగారెడ్డి ప్రాంతంలో ఈ డ్రగ్స్ అధికారులు తనిఖీలు చేపట్టగా కంపెనీలు 4-5 తారీఖున 2 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో డ్రగ్స్ అధికారులు అయితే తనిఖీలు అయితే నిర్వహించారు. తనిఖీల్లో రక్షిత్ అనే కంపెనీలో డయాసిరిన్ అనే డ్రగ్ ని నిషేధిత డ్రగ్ ని తయారు చేస్తున్నట్టుగా పోలీసు అధికారులు అయితే గుర్తించారు. మరి అందులో భాగంగా ఆ నిషేధిత డ్రగ్ ని మొత్తం కూడా సేకరించారు. 50.25 లక్షల విలువ చేసే డయాసిరిన్ ని పట్టుకోవడంతో పాటు ఆ ట్యాగ్ లైన్స్ అండ్ దానిపైన ఉన్న స్టిక్కర్స్ ని మొత్తాన్ని కూడా సీజ్ చేశారు. పూర్తిగా ఈ డ్రగ్స్ ని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు ఏంటనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ ని ఎలా తయారు చేస్తున్నారు ఏంటనే విషయంపై కూడా ఆ కెమికల్ రియాక్షన్స్ ఏమేమి జరుగుతుంది, ఆ కెమికల్ ఫ్యాక్టరీలో ఇంకా ఏమేమి అంటే ఎలాంటి నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నారనే విషయంపై కూడా దర్యాప్తు అయితే కొనసాగించారు. పూర్తి స్థాయిలో నిషేధిత డ్రగ్స్ ను తయారు చేసిన కేసు విషయంలో ప్రత్యేక కార్యాచరణ చేస్తూ పోలీసు అధికారులు మరోపక్క ఈ డ్రగ్స్ ని ఎక్కడి నుంచి అంటే ఎవరెవరు ఇలా తయారు చేస్తున్నారు ఏంటనే విషయంపై కూడా దర్యాప్తు అయితే కొనసాగించారు. పూర్తి స్థాయిలో ఈ డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టే విధంగా, నిషేధిత డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టే విధంగా ప్రణాళికలు చేస్తున్నామంటూ కూడా నార్కోటిక్స్ టీం అయితే ప్రత్యేకంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నార్కోటిక్స్ అధికారులు కెమికల్స్ ఫ్యాక్టరీలపై దాడులు చేపట్టారు. నిషేధిత డియాసిరైన్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా సోదాల్లో గుర్తించారు. 50 లక్షల రూపాయల విలువైన నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా 2 స్పెషల్ టీమ్స్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సోదాలు చేపట్టాయి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలోని రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. నగరంలో పలుచోట్ల కూడా నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు.